హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 287. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తలనొప్పి మొదలవటంతో తన ఆలోచనను పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండాలని కళ్ళు మూసుకొని తనకు ఇష్టమైన దాని గురించి ఆలోచించాలని అనుకున్న మరుక్షణం మూసుకున్న కళ్ళ ముందు నిండు గర్భంతో ఉన్న లోచన మోము కనిపించటంతో అతని పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది. నిండుగా ఉన్న ఆమె రూపాన్ని చూస్తున్నాడు కళ్ళు మూసుకుని. నీకు నాకు ఏదో బంధం ఉన్నట్టు ఉంది లోచన, కానీ అదేంటో మీరు చెప్పటం లేదు. బట్ నేను తెలుసుకుంటాను మనసులోనే అనుకున్నాడు అర్హంత్. అప్పుడే హాల్లో ఏవో మాటలు వినిపించటంతో బయటకు వెళ్ళాడు. అక్కడ పూజారి రామయ్య గారు ఉండటంతో పాటు తన అత్త జీవిత తల్లితో దేని గురించో వాదిస్తుంటే, అమ్మా ఏం జరిగింది అని అడిగాడు. మీ అమ్మ కాదు, నేను చెప్తాను అర్హంత్. నీకు ఉన్న గండం గురించి నీకు తెలుసో లేదో మాకు తెలియదు, కానీ నీకు పెళ్లి జరగకపోతే నీ ప్రాణాలకి ప్రమాదమని మన సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే నువ్వు రాగానే నీ పెళ్లి పెట్టుకోవాలని అనుకున్నాం. నువ్వు బిజినెస్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నావు. అందుకే వద్దని చెప్పావు. కానీ అమ్మ నిన్ను ఒప్పించింది. చాలా గ్రాండ్గా మీ పెళ్ళికి ఏర్పాట్లు కూడా చేశాం. కానీ అప్పుడు ఆగిపోయింది. ఇంకా నా కూతురు ఎన్నాళ్ళు అలా ఉంటుంది అని అర్హంత్ ముందుకు వెళ్ళి, నా జీవితం ఎలానో ఏ సంతోషం లేకుండా ముగిసిపోయింది. కనీసం నా కూతురైనా సంతోషంగా ఉంటుందని అమ్మ గండం గురించి చెప్పినా కూడా పెళ్ళి జరిగితే ఇంక ఏం ప్రమాదం ఉండదు అని నమ్మి నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు అందరూ ఏమంటున్నారో తెలుసా? నా కూతురు జాతకం కూడా నాలాంటి జాతకమే. అందుకే నీతో పెళ్ళి అనుకోగానే నీకు యాక్సిడెంట్ అయిందని అంటున్నారు. పైగా చిన్నప్పటి నుండి ఒకే ఇంట్లో కలిసి పెరిగిన వాళ్ళు, వాళ్ళ మధ్య ఏం లేకుండా ఉంటుందా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా బిడ్డకి పెళ్ళవుతుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు దాన్ని చేసుకోను అంటే మేమిద్దరం కలిసి ఏ నొయ్యో చూసుకొని దూకటం తప్ప మాకు మరో మార్గం లేదు. మాకు అన్యాయం చెయ్యకు అర్హంత్. నాకన్నా చిన్నవాడివైనా నా మేనలుడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు బ్రతుకు నాశనం చెయ్యకు అని కిందకు వంగి అర్హంత్ కాళ్ళు పట్టుకోబోతుంటే, అత్త ఏం చేస్తున్నావు అంటూ వెనక్కి జరిగాడు అర్హంత్. నాకు మరో మార్గం లేదు అర్హంత్ అంటూ ఏడుస్తూ చెప్పింది జీవిత. అర్హంత్కి అదంతా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. వీలైతే వాళ్ళందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. కానీ ఏం చెయ్యలేక అసహనంగా తల్లి వంక చూశాడు. వదినా, మీరిలా ఏడుస్తూ చందుని ఇబ్బంది పెట్టకండి. కాస్త టైం ఇవ్వండి. ఇప్పుడిప్పుడే కదా తను కోలుకుంటున్నాడు అని అడ్డు చెప్పడానికి ప్రయత్నించింది శారద. ఎందుకు శారద, నీకు నా బిడ్డంటే అంత కోపం? కాస్త మా గురించి ఆలోచించొచ్చు కదా, లేదా నీ మనసులో ఏమైనా ఉందా అని ఏడుస్తూనే అడిగింది జీవిత. అదంతా తన అత్తగారి ప్లాన్ అని తెలిసినా వాళ్ళని ఎలా అడ్డుకోవాలో తెలియక మౌనం వహించింది శారద. అంతలోనే జీవిత ఒక అడుగు ముందుకు వేసి అర్హంత్ చేతిని తన తల మీద వేసుకొని, నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోతే నన్ను చంపుకు తిన్నట్టే అర్హంత్. నీ కళ్ళ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను అంది జీవిత. అత్తా అంటూ తన చేతిని వెనక్కి తీసుకుని నానమ్మ వంక చూశాడు. ఆమె మౌనంగా ఉండటంతో, సరే మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. విన్నారుగా పూజారి, వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి.
పెళ్లి చేయటానికి పూజారిని మేం మాట్లాడుకున్నాం. ముహూర్తం మీరు పెడితే చాలు. మీ హస్తవాసి చాలా బాగుంటుంది కదా. నా మనవడి జీవితం సంతోషంగా ఉండేలా మంచి ముహూర్తం పెట్టండి అంది రాజేశ్వరి నవ్వుతూ. శారదకి చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయలేక మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. తమ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని తెగ సంబరపడిపోయారు తల్లి కూతుళ్ళు ఇద్దరు. రామయ్య గారికి చాలా బాధగా ఉంది. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. తన మనవరాలి గురించి అర్హంతో చెప్పొచ్చు. కానీ పసిపిల్లల ప్రాణాలు తమ గుప్పెట్లో పెట్టుకున్న రాజేశ్వరి దాష్టికం గురించి తనకన్నా ఎవరికి బాగా తెలుసు. అందుకే ఆ పని చేయలేకపోయారు. మౌనంగా ముహూర్తం పెట్టి వాళ్ళకి కాగితం మీద రాసి ఇచ్చారు. జీవిత, స్వీటీతో సంభావన భారీగా ఇప్పించు. పూజారి కళ్ళు మెరిసిపోవాలి అంది రాజేశ్వరి వ్యంగ్యంగా. అవసరం లేదమ్మా, ఆ సొమ్ముని ఆలయంలోని హుండీలో వెయ్యండి అని చెప్పి చేతులు జోడించి వెళ్ళిపోయారు రామయ్య. గదిలోకి వెళ్ళిన అర్హన్కి చాలా అసహనంగా అనిపించింది. అసలు తనకి ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే ఒక డిటెక్టివ్ని కాంటాక్ట్ అవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గూగుల్ ఓపెన్ చేసి టాప్ లిస్ట్లో ఉన్న డిటెక్టివ్ ఏజెన్సీస్ గురించి వెతికాడు. కానీ వెంటనే తన ఆలోచన మార్చుకున్నాడు. తన నానమ్మ గురించి అతనికి బాగా తెలుసు. ఆమెకున్న పవర్ గురించి కూడా అతనికి బాగా తెలుసు. తను టాప్ రేటెడ్ ఏజెన్సీస్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఆ విషయం తన నానమ్మకి తెలిసిపోతుంది. సో ఆ పని చెయ్యకూడదు అని కాసేపు ఆలోచించి కొత్తగా మొదలైన ఒక ఏజెన్సీని ఎంచుకున్నాడు. దాని గురించి గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నాడు. ఆ ఏజెన్సీ స్టార్ట్ చేసింది ఒక 24 ఏళ్ల అబ్బాయి. రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ కొద్దీ డిటెక్టివ్ ఏజెన్సీని స్టార్ట్ చేశాడు. మరోసారి అతని గురించిన ఇన్ఫర్మేషన్ని మొత్తం చూసి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు. అటువైపు నుండి కోమలమైన స్వరం హలో అని వినిపించింది. మిస్టర్ అభిజిత్తో మాట్లాడాలి గంభీరంగా అడిగాడు అర్హన్. మీ డీటెయిల్స్ ఇవ్వండి సార్, మృదువుగా అడిగింది. నాకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, నేను అభిజిత్తోనే మాట్లాడతాను అని చెప్పాడు అర్హన్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్ అని నిమిషం తర్వాత ఫోన్ మరొకరికి ఇచ్చింది. నమస్తే సార్, నేను మీకు ఎలాంటి సర్వీస్ చేయగలనో చెప్పండి, నేను చేయగలనో లేదో చెప్తాను, టైం వేస్ట్ చేయకుండా అడిగాడు అవతల పర్సన్. అదేంటి మిస్టర్ అభిజిత్, నా పేరు కూడా తెలుసుకోవా? చిరునవ్వుతో అడిగాడు అర్హంత్. మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు కదా, అంటే దాని అర్థం మీరు మీ గురించి ఎవరికీ తెలియాలని అనుకోవటం లేదు. సో ఇప్పుడు నేను అడిగినా చెప్తారన్న నమ్మకం నాకు లేదు. దాని గురించి వదిలేసి మనం మాట్లాడుకుంటే మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, సూటిగా చెప్పాడు అభిజిత్. నా పేరు అర్హన్ చంద్రమౌళి, తన పేరు చెప్పాడు. అంటే మీరు? చైర్లో కూర్చున్నవాడు కాస్త లేచి అడిగాడు ఆశ్చర్యంగా. అవును, మీరనుకుంటున్న అర్హన్నే. నేను మీతో మాట్లాడడానికి ముందు నాకు ప్రామిస్ చెయ్యాలి అన్నాడు. మీలాంటి బిగ్ షాట్స్ మా ఏజెన్సీస్కి కాల్ చేయటమే మాకు గొప్ప సార్. ఇంకా మీరు అడిగింది చెయ్యకుండా ఎలా ఉంటాం సార్ అన్నాడు అభిజిత్. నాకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ టైంలో నేను ఎవరిని నమ్మొచ్చో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. సో నేను మీకు కాల్ చేసిన విషయం కానీ నేను చెప్పబోయే విషయాలు కానీ మీరు ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు, స్ట్రాంగ్ వాయిస్తో చెప్పాడు అర్హన్. ఖచ్చితంగా మీ ప్రైవసీకి ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించను. ఒక్క 2 నిమిషాల్లో మీకు నేను నా పర్సనల్ ఫోన్ నుండి కాల్ చేస్తాను. ఇది ఆఫీస్ నెంబర్. ఈ ఫోన్ ద్వారా వచ్చే కాల్స్ అన్నీ రికార్డ్ అవుతాయి.
అందుకే నా మొబైల్ నుండి చేస్తాను అన్నాడు. ఓకే అని ఫోన్ పెట్టేశాడు అర్హంత్. అభిజిత్ని ట్రస్ట్ చేయొచ్చని అనిపించింది అతనికి. అందుకే అతనికి కాల్ చేశాడు. అన్నట్టుగానే 2 నిమిషాల తర్వాత కాల్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పే విషయం మీకు నాకు తప్ప మరొక మనిషికి తెలియదు సార్, ధైర్యంగా చెప్పొచ్చు అని చెప్పాడు అభిజిత్ కాన్ఫిడెంట్గా. అతను అందరికీ దూరంగా వచ్చాడని అర్థమైంది అర్హన్కి. మెల్లగా తనని తాను సిద్ధం చేసుకుని, నాకు జరిగిన యాక్సిడెంట్లో నేను నా గతం మర్చిపోయాను. నా స్టడీస్ కంప్లీట్ అయి నేను ఇండియాకి రావటం వరకు మాత్రమే నాకు గుర్తుంది. ఆ తర్వాత జరిగింది ఏది నాకు గుర్తులేదు. ఆ టైంలో ఏం జరిగిందో నాకు తెలియాలి అని చెప్పాడు. నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్ అన్నాడు అభిజిత్. నాకంత టైం లేదు అభిజిత్, నాకు 2 రోజుల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. నా పెళ్ళి ఆగిపోయింది అని మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. నా పెళ్ళికి 2 రోజుల ముందు యాక్సిడెంట్ అయినట్లు చెప్పారు. దానికి సంబంధించిన ఏ ఆన్లైన్ న్యూస్ నేను చూడలేదు. నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను కొన్ని విషయాల్లో. ప్రస్తుతం నా హెల్త్ పరంగా నేను బయటకు వచ్చి అన్నీ తెలుసుకునే పరిస్థితి లేదు. అలా అని నా దగ్గర టైం కూడా లేదు అన్నాడు అర్హంత్ అసహనంగా. అర్హంత్ చెప్పింది పూర్తిగా విన్న తర్వాత, ఆ న్యూస్ గురించి నాకు తెలియదు కానీ సార్, ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు అని గ్యాప్ ఇచ్చాడు అభిజిత్. అర్హంత్ మౌనంగా ఉండటంతో, మీ పెళ్ళి మీ మరదలు స్వీటీతో ఫిక్స్ అవ్వడం వాస్తవం, కానీ మీ పెళ్ళి ఆగిపోలేదు. మీ పెళ్ళి జరిగింది, కానీ పెళ్లి కూతురు మీ మరదలు స్వీటీ కాదు, త్రిలోచన అని మీ వైఫ్తో కలిసి మీరు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ సోషల్ మీడియాలో నేను చూశాను కూడా. ఇంకా మిగిలిన విషయాలు పూర్తిగా కాకపోయినా నేను 2 రోజుల్లో కొంతవరకు అయినా తెలుసుకుంటాను సార్ అన్నాడు అభిజిత్. అభిజిత్, ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమేనా? నమ్మలేనట్టుగా అడిగాడు అర్హంత్. ఏ విషయం సార్? అర్థం కానట్టుగా అడిగాడు అభిజిత్. నా పెళ్ళి గురించి. ఓ నిజం సార్, ప్రెస్ మీట్ నేను చూశాను. ఇప్పుడు మీరు చెప్తుంటేనే నేను చూశాను. మీ సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని కాస్త గ్యాప్ ఇచ్చి, మీరు నిజంగా నన్ను ట్రస్ట్ చేస్తే మీ అకౌంట్ యాక్సెస్ నాకు ఇస్తారా? ఇందులో కొన్ని పోస్టులు డిలీట్ అయినట్టు నాకు డౌట్గా ఉంది సార్, వాటి గురించి తెలుసుకుంటాను అన్నాడు. నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను, మొత్తం బ్యాకప్ తీయగలవా అని అడిగాడు అర్హంత్. ఖచ్చితంగా సార్, ప్రామిస్ చేస్తున్నాను, మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది కలిగించను అని నమ్మకంగా చెప్పాడు అభిజిత్. అర్హంత్ ఆలోచించకుండా తన డీటెయిల్స్ ఇచ్చి, ఇది మా అమ్మ నెంబర్, నేనే నీకు కాల్ చేస్తాను, అప్పటి వరకు నువ్వు కాల్ చేయకు అని ఫోన్ పెట్టేయబోతూ, మీ ఫీజ్ అని అడిగాడు. మొత్తం వర్క్ అయ్యాక అడుగుతాను సార్, మీరు ఊహించనిది అడుగుతాను నవ్వుతూ చెప్పాడు అభిజిత్. నువ్వు ఎంత అడిగినా నేను సంతోషంగా ఇస్తాను అభిజిత్, కానీ జాగ్రత్తగా ఉండు. నా చుట్టూ ఏదో జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది, అండ్ నేను ఇప్పుడు ఉన్నది సిటీలో కాదు అని తను ఎక్కడ ఉన్నది లొకేషన్ కూడా షేర్ చేసి, గత కొంతకాలంగా నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ నేను చాలా మంచి పనులు చేసినట్టు చెప్తున్నారు, ఊరంతా కూడా గౌరవిస్తున్నారు నన్ను. నీ నోటి నుండి నేను ఇంకా చాలా వినాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అర్హంత్. ఖచ్చితంగా సార్, మీరు ఫోన్ చేసిన ప్రతిసారి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే న్యూస్తో సిద్ధంగా ఉంటాను అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు అభిజిత్. అర్హంత్ ఆలోచనలో పడిపోయాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.